కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో 120 కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని బుచ్చిరెడ్డిపాలెం రూరల్ అధ్యకులు బత్తల హరికృష్ణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామం వద్ద సబ్స్టేషన్ భూమి పూజ కార్యక్రమంలో వేణు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని వైసీపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మైపాడులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 3.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 45 కోట్ల రూపాయలతో బుచ్చి ఊటుగూరు రోడ్డుకు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మట్టి ఇసుక దోచుకోవడం తప్ప అభివృద్ది చేయలేదని విమర్శించారు. వైసీపీ నాయకులు సొంత ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు మాట్లాడే ముందు జరిగిన అభివృద్ది గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. మరోసారి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై బురద జల్లాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కోవూరు నియోజకవర్గంలో తెలుగు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలైంది. 1 కోటి రూపాయల పనైనా ఎక్కడైనా శంకుస్థాపన చేయడం జరిగిందా అని వాళ్ళందరికీ ఈ యొక్క వేదిక మీద నుంచి ఒక విన్నపమో లేకపోతే చేసినటువంటి మేము చెప్పేటటువంటి అన్నిటి కూడా వాళ్ళు పోయి చూసుకోనైనా ఈ తరం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే పుడుతుపోవడం 33కి 2.5 కోట్ల రూపాయలతో పోయిన నెల 28వ తారీఖు ఏదో భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా ప్రారంభించే దశలోకి వచ్చింది. అప్పుడే మన బుచ్చిరెడ్డిపల్లిని కూడా మేడం గారిని అందరూ అడిగాం. బుచ్చిరెడ్డిపల్లి ప్రజల తరఫున మాకు 17 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఉన్నా మాకు సబ్స్టేషన్ ఇస్తామంటున్నారు, మాకు శాంక్షన్ అయినా పెట్టే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చేసేయండి. మీకు నేను ఏ విధంగా అయితే ఆ రోజు ప్రజలకి వాగ్దానం ఇచ్చామో దానిలో భాగంగా మీకు 33 కేవీ ఇస్తాము, దాన్ని తొందరగా కంప్లీట్ చేస్తాం జరిగింది. ఇది కూడా 20 రోజుల క్రితం భూమి పూజ జరగకుండా కొన్ని మా సరైనటువంటి ఇక్కడ భూమి లేక కొంత దానిలో లేట్ అయింది. ఇకపోతే హాస్పిటల్లో మైపాడు విలేజ్ కి 3.5 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. మన బుచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి 2.5 కోటి, ఇంకా బుచ్చి కొడవలూరు రోడ్డుకి 45 కోట్లతో తొందరగా శంకుస్థాపన. బుచ్చి కొడవలూరు రోడ్డు మా చిరకాల కోరిక బుచ్చి మండల ప్రజలు. ఎందుకంటే ఎక్కువ కూడా బుచ్చి నుంచి రాజపాలెము నెల్లూరు బాగా ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశం. దాన్ని మేడం గారి దృష్టికి వీపీఎస్ఆర్ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు ఎంతో కష్టపడి బుచ్చి కొడవలూరు రోడ్ని 45 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయొచ్చు. భూమి కొంచెం బుచ్చి ఊరుకూరు దాకా దాన్ని కూడా తొందరగా శంకుస్థాపన చేయబడతా ఉంది. అలాగే బుచ్చి మున్సిపల్ ఆఫీసుని వాళ్ళు స్టార్ట్ చేసి బేస్మెంట్ కింద లెవెల్లో ఉంటే కాదు, ఇది తొందరగా కంప్లీట్ చేయాలని గౌరవ అక్కడ కౌన్సిలర్ గారు అందరికీ కూడా ఇచ్చి ఒక దాన్ని 4-5 నెలలు 6 నెలల లోపల ప్రారంభోత్సవం చేసేదానికి కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. ఇదే కాక ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల దాకా సీసీ రోడ్లు అంటే మట్టి రోడ్లు 5 సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇకపోతే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 2 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంచుమించు 120 కోట్ల రూపాయలతోటి కోవూరు నియోజకవర్గంలో ఈ 9 నెలల కాలంలో అభివృద్ధి చేశాం. మీరు 2-3 సంవత్సరాలలో కూడా 100 కోట్లు కదా 100 రూపాయలు పనిచేసిన మీరు ఎంతసేపు ఏం చేశారో ఎక్కడైనా మెట్టి పనులు చేయడమో లేకపోతే ఉపయోగపడిన పనులు చేశారు. ఈ రోజు అన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే పనులు జరుగుతూ